హర్షణ మిమినల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే దసరాకి బతుకమ్మ పండక్కి సో నేను నా కోసం తీసుకున్న చీరలు చూపించబోతున్నాను. అవి స్టిచ్ కూడా చేసేసాను. అవి ఎలా ఉన్నాయి, కట్టుకుంటే వాటి లుక్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ముందుగానే మీరు కూడా కొనుక్కోవచ్చు కదా, మీకు కూడా యూస్ అవుతుంది కదా, మీరు పర్చేస్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ శారీస్. సో ఇప్పుడు మన దసరాకి బతుకమ్మ పండుగలకి ఈ చీరలతో మీరు నన్ను తప్పకుండా చూస్తారు. చాలా మంచి కలెక్షన్ అండి, మిస్ అవ్వకండి. అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్. అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి శ్రీజా కలెక్షన్ అనే పేజ్ నుంచి పర్చేస్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. అంతకు ముందు వీళ్ళ దగ్గర నేను ఏమేమి పర్చేస్ చేశాను అవి కూడా ఇక్కడ పెట్టాను, మీకు చూపిస్తాను. మీలో చాలా మంది కూడా చాలా పర్చేస్ చేసి ఉన్నారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కనుక మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి సబ్స్క్రైబ్. ఎందుకంటే ముందు ముందు చాలా చాలా మంచి మీకు బాగా నచ్చే మంచి కంటెంట్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. సో మిస్ అవ్వకూడదు కదా, అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. బ్లౌజెస్ కూడా మీకు చూపించడానికి తీసుకొచ్చాను. సో వీటిలో ఒక 2 సారీస్ నేను అంతకు ముందే చూపించాను. ఒకటి వరలక్ష్మి వ్రత అమ్మవారి పూజకి కట్టుకున్నాను, ఒకటి ఇంకొక ముందు కట్టుకున్నా. అవి కూడా వీళ్ళ దగ్గర పర్చేస్ చేసింది. వీళ్ళు చాలా మంది కొన్నారు, మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆ సారీస్ ఒకసారి చూపించేస్తాను. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా బతుకమ్మ కోసం దసరా కోసం నేను పర్చేస్ చేసుకున్న సారీస్ చూపిస్తాను. సో ఫస్ట్ సారీ వచ్చేసి ఇది అనమాట. ఇది నేను వరలక్ష్మి వ్రతం కోసం పర్చేస్ చేసిన సారీ. మీలో చాలా మంది కొన్నారండి ఈ చీర. చాలా రివ్యూస్ వచ్చి ఆ రివ్యూస్ కూడా వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరైతే సాటిస్ఫై అయ్యారు కదా, నాకు ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. సో జస్ట్ పైన ఒక లుక్ అనమాట చూపిస్తా. ఫోటో అయితే యాడ్ చేస్తా, ఇది కట్టుకున్నప్పుడు లుక్ ఎలా ఉంది ఫోటో అనేది యాడ్ చేస్తాను. ఇది మన ఫస్ట్ సారీ అనమాట. ప్రైస్ అరౌండ్ 1399 అలా పడింది. తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ సారీ. ఇప్పుడు మీరు దసరాకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. సారీ వచ్చేసి మనకి ఇప్పుడు కట్ వర్క్ బోర్డర్ ఫేమస్ కదా, అందుకని చెప్పి నేను ఇలాగా ఇప్పుడు నేను చూపించబోయే 4 సారీస్ మంచి కట్ వర్క్ బోర్డర్ సారీసే. ఇంకా క్రాస్ డిజైన్ తో మనకి ఇలా వస్తుంది. ఎక్కువ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ ఇలా చూపిస్తున్న పైన. ఇంకా చీర అంతా మనకి ఇదే వచ్చింది. పళ్ళు చూడండి, సారీకి పళ్ళు అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ బోర్డర్ కూడా ఇలా వచ్చింది. ఈ చీర కట్టుకుంటే అసలు మన 1500 బిలో సారీ లాగా అస్సలు లేదు. 3000 అబోవ్ సారీ లా ఉంటది. నేను కట్టుకున్న లుక్ యాడ్ చేస్తా చూడండి, మీకు ఎంత సూపర్ గా ఉందంటే అద్దరిపోయింది అనమాట లుక్ వైజ్ గా. మనకి బ్లౌజ్ కూడా ఇలానే వచ్చింది. బట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయిందని చెప్పి నేను ఇది స్టిచ్ చేయించుకోకుండా నా దగ్గర బ్లౌజ్ వేసేసుకున్నా. కానీ ఈ చీర చాలా బాగుంది. కట్టుకుంటే అసలు స్టిప్ గా లేదండి. కానీ చీర విషయానికి వస్తే లిటిల్ బిట్ వెయిట్ ఉంది, కానీ అస్సలు స్టిప్ గా లేదు. చీర కొంచెం వెయిట్ ఉన్నా కూడా స్టిప్ గా అయితే లేదనమాట. చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పర్చేస్ చేశారు. ఇప్పుడు కనుక మీరు ఎవరైనా చీర పర్చేస్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కింద ఒక చిన్న కామెంట్ చేయండి, మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మీ రివ్యూ అనేది. సో ఇలా అనమాట, ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి, ఇది బ్లౌజ్. సో నా దగ్గర సేమ్ బ్లౌజ్ ఉందండి, అందుకని చెప్పి నేను కుట్టించలేదు. బ్లౌజ్ అయితే నేను అది వేసేసాను. సేమ్ ఎన్ని కుట్టించుకుంటాము, సో అందుకని చెప్పి ఇంక ఇది ఇలా వదిలేశాను. అండ్ స్టెప్స్ కూడా ఒకవేళ మీ దగ్గర కూడా అలా మ్యాచింగ్ బ్లౌజెస్ ఏమైనా ఉంటే మీరు అలా కట్టేసుకోవచ్చు. మనకి స్టెప్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట, చాలా బాగుంటుంది. ఇది మన ఫస్ట్ శారీ అనమాట. అసలు శారీస్ ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. పూజలోని ఇది కట్టుకున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజలో ఇది కట్టుకున్నా. సాయంత్రం తాంబూలాల టైంలో ఇది కట్టుకున్నా. సో చూడండి, ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి. అసలు ఎంత బాగుందంటే సారీ. ఇది నేను పర్చేస్ చేశాక మా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 3 మెంబర్స్ తీసుకున్నారనమాట. ఇందులో కలర్స్ ఎంత బాగున్నాయంటే అన్ని లైట్ కలర్స్, ప్యాస్టల్ కలర్స్. మనకు వచ్చేసి లేవెండర్ కలర్, ఇంకా పర్పుల్ కలర్ చాలా బాగున్నాయి అనమాట. మా ఫ్రెండ్స్ చాలా మంది పర్చేస్ చేస్తారు, వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారు. సో చూడండి, ఇక్కడైతే ఇలా వచ్చింది. చీర అంతా చాలా బాగుంది అనమాట. కట్టుకున్న లుక్ వైజ్ గా అదిరిపోయింది. చీర చాలా బాగుంది. ఇది మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ నాకు ఎందుకో ఎక్కువ చాలా బాగా నచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో రావడం అనేది అట్రాక్టివ్ గా ఉంది. ఇంక ఇక్కడ చూసారా, మనకి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. ఇది బోర్డర్, ఇంకా చీర మొత్తం మనకి లేస్ బోర్డర్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ చూపించేస్తా. బ్లౌజ్ అయితే ఇక్కడే ఉంది. లాస్ట్ టైం చూపించినప్పుడు బ్లౌజ్ చూపించలేదు అనుకుంటా, నేను ఎక్కడో పెట్టేస్తాను. సో ఇష్టం దానికి వచ్చిన బ్లౌజ్ ఇదేనండి. నేను కుట్టించేసుకున్నాను, చూసారు కదా. నేను ఆల్రెడీ యూజ్ చేసా, వేర్ చేశాను. అండ్ వాష్ కూడా చేశాను. చెప్పాలంటే ఆ సారీ వాష్ కూడా చేసా. అసలు కలర్ ఫేడ్ అవడం కానీ ఏం లేదు. బట్ మనం వాష్ వచ్చేసి షాంపూ వాష్ చేయాలన్నమాట, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్ హెవీ వర్క్ తో బ్లౌజ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఈ చీర కట్టుకున్న పిక్ కూడా నా దగ్గర ఉంది, నేను పెడతాను తప్పకుండా, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం దసరా బతుకమ్మ అంటేనే మనం సాయంత్రం పూట్ల చేస్తాం. అంటే మాకు ముంబైలో నైట్ టైం చేస్తారు కదా, నైట్ టైం చేస్తారు. అందరూ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మనకి 6 o'clock అలా ఆ టైంకి స్టార్ట్ అవుతుంది బతుకమ్మ అనేది. నైట్ టైం ఈ శారీస్ కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి.
డే టైం అయినా కూడా బాగుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకైతే ఇంకా బాగా నైట్ టైం బాగా ఎక్కువ ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఒకేషన్ కి ఒక్కటి వేసుకుందామని. సో ఫస్ట్ మన ట్రెడిషనల్ కలర్ రెడ్ కలర్ చూపిస్తాను. ఇది మన దసరాకి చాలా బాగుంటది, అస్సలు అదిరిపోతుంది అనమాట. మంచి ట్రెడిషనల్ కలర్ కదా. నాకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. రెడ్ కలర్, నాకు ఇంత రెడ్ కలర్ శారీస్ ఇప్పటి వరకు లేదు, ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. చూడండి కింద వచ్చేసి మనకి ఇక్కడ బోర్డర్, కట్ వర్క్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది అనమాట. ప్యాటర్న్ అయితే ఇది. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది. లైక్ ఫ్యాబ్రిక్ కొంచెం పట్టు టైప్ అంది, కొంచెం అంటే సాఫ్ట్ మెటీరియల్ అనమాట. మనకి స్టిఫ్ గా అయితే అస్సలు ఉండదు, వెరీ సాఫ్ట్ మెటీరియల్. నేను కట్టుకొని చూపిస్తాను ఇప్పుడు డెఫినెట్ గా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. బుటాస్ చూడండి, చిన్ని చిన్ని బుటాస్ అనేవి వచ్చాయి. చీర ఓపెన్ చేసి చూపిస్తాను డెఫినెట్ గా. అండ్ పైన చూస్తే మనకి ఇలా వచ్చింది. చీర ఓపెన్ చేద్దాం ఒకసారి. బ్లౌజ్ ఏమొచ్చింది ఏంటన్నీ చూపిస్తాను. సో ఇదనమాట. దీనికి పలుపట్టు చూడండి, మనకి ఇక్కడ రెడ్ కలర్ తో ఇలా వచ్చింది. గ్రాండ్ గా ఉంది, మనకి బోర్డర్ రావడం అనేది చాలా గ్రాండ్ గా ఉంది. ఈ శారీ ఏమంటే సెమీ జార్జెట్ శారీలా అనిపిస్తుంది. పట్టు అండ్ జార్జెట్ టైప్. మనం ఇలా సింగిల్ గా వేసుకోవచ్చు, లేదంటే స్టెప్స్ పెట్టుకొని హిప్ బెల్ట్ పెట్టుకొని గ్రాండ్ గా రెడీ అవ్వచ్చు. మీ ఇష్టం అనమాట, మీకు ఎలా తయారవ్వాలంటే అలాగా. కానీ ఈజీ డ్రాప్ అండి, ఈజీ డ్రాప్. స్టెప్స్ కూడా చాలా సింపుల్ గా అయిపోతున్నాయి. సో నేను ఇలా అంటేనే మనకి స్టెప్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే. చూడండి మంచి రెడ్ కలర్ కదా. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. నేను స్క్రీన్ మీద ప్రైస్ ఇస్తే నాకు నిజంగా గుర్తులేదు, స్క్రీన్ మీద తప్పకుండా ప్రైస్ ఇస్తానండి. సో ఈ దసరాకి మీకు మంచి శారీ, బెస్ట్ శారీస్ అవుతాయి. ఈ శ్రీజా కలెక్షన్ లో పర్చేస్ చేసుకుంటే శారీ వస్తుందా రాదా అక్క, సిఓడి ఆప్షన్ ఉందా అక్క అంటే సిఓడి ఆప్షన్ లేదు. శారీ అయితే 200% గ్యారంటీ. నాకు ఏ చీర వచ్చిందో మీకు అదే చీర వచ్చేస్తుంది, నేను గ్యారంటీ అనమాట. ఎందుకంటే వీళ్ళు నాకు అంత ట్రస్టెడ్ పేజ్. నేను ఇలా 4 శారీస్ 4 బిగ్ ఫెస్టివల్స్ కి పర్చేస్ చేస్తున్నానంటే వాళ్ళ దగ్గర. సో నిజంగా చాలా బాగా వచ్చాయి కాబట్టి, నాకు బాగా నచ్చాయి కాబట్టి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే బతుకమ్మ టైంకి, దసరా టైంకి మీకు వచ్చేస్తుంది. మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ టైంకి. సో నచ్చితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా వచ్చింది శారీ కలర్. ఇంకా చీర మొత్తం చూపించేస్తాం. బ్యాక్ ఫినిషింగ్ కూడా అడుగుతారు. చూడండి బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా వచ్చింది. చీర అయితే చాలా బాగుంది, చాలా క్లాస్ లుకింగ్ అనమాట. నాకైతే చాలా ఎక్కువగా నచ్చేసింది ఈ శారీ. ఇంకా చీర మొత్తం చూపించేస్తా. ఇలా వచ్చింది అనమాట. కింద వరకు మనకి బోర్డర్ కంటిన్యూ అయింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బెనారసీ టైప్ బ్లౌజ్ లాగా ఇలా వచ్చింది. చూసారా ఇలా వచ్చింది బ్లౌజ్. దీనికి కింద కట్ వర్క్ బోర్డర్, లేస్ బోర్డర్ కూడా ఇచ్చారు. అంటే స్లీవ్స్ వరకు మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలాగా బ్లౌజ్ అనేది స్లీవ్స్ కి ఇలా పెట్టుకోవచ్చు, బోర్డర్ అనేది పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక మంచి రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంది. ఇది మీషోలో పర్చేస్ చేసిన వర్క్ బ్లౌజ్ అనమాట. దీనికి ఈ బ్లౌజ్ వేస్తే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని చెప్పి నేను ఈ బ్లౌజ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది కూడా మీషోలో పర్చేస్ చేసింది, నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇంత గ్రాండ్ వర్క్ ఉందన్నమాట దీనికి. నేను ఇలా స్టిచ్చింగ్ కూడా చేపించేసుకున్నాను. సో నేను చాలా వీడియోస్ సారీస్ కట్టుకుంటాను కదా, రెడ్ కలర్ బ్లౌజ్ యూజ్ అవుతుందని ఇలా స్టిచ్ చేపించుకున్నాను. ఇది ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే ఎలా ఉంటది చూపిస్తాను ఖచ్చితంగా లుక్ వైజ్ గా. మీ దగ్గర కూడా మీరు ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. బట్ నాకు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కాస్ట్ ఎందుకులే అని చెప్పి నేను ఇలాగా ఈ బ్లౌజ్ తో మ్యాచ్ చేసి వేర్ చేసేస్తున్నా. ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇంకొక చీరకి నా సేమ్ బ్లౌజ్ లేదు, నేను అది కుట్టిపిచ్చి అది చూపిస్తాను. సో ఇదైతే ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఉంచుకున్నా. చీర అయితే చాలా మెత్తగా ఉందండి, చాలా లైట్ వెయిట్ అండ్ కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడడానికి చాలా లైట్ వెయిట్ ఉంది, పట్టు టైప్ ఫ్యాబ్రిక్ ఉంది. ఏ క్లాస్ ఉందన్నమాట శారీ. ఎవరు పర్చేస్ చేసుకున్నా డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. చెప్పాను కదండి, దసరా బతుకమ్మ మనకి చాలా పెద్ద పండుగలు. ఆ 2 పెద్ద పండుగలకి ఈ శారీ అనేది తప్పకుండా మ్యాచ్ అవుతుంది అనమాట. రెండిట్లో ఏ ఫెస్టివల్ కి దేనికి వేసుకున్నా కూడా ఈ చీర అనేది చాలా ట్రెడిషనల్ వేర్ గా మనకి మంచి లుక్ అనేది తెస్తుంది. ఎక్కువ చెప్పిన అవసరం లేదండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఎలా పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇదనమాట. అండ్ ఇంకొక లాస్ట్ కలర్ ఎంత బాగా నచ్చిందంటే మెహందీ గ్రీన్ అంటాం కదా, పెసరపచ్చ గ్రీన్. వావ్, ఎక్సలెంట్ ఉంది కలర్ కూడా. దీనికి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చూసారా, ఎందుకంటే ఈ కలర్ సేమ్ కలర్ బ్లౌజ్ లేదు, కానీ ఈ చీరకి సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తే ఆ అందమే వేరు. నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను. ఇది కూడా మనకి మంచిగా కట్ వర్క్ బోర్డర్ వచ్చింది అనమాట. ఇది ఎలా అంటే నేను సెకండ్ సారీ చూపించాను చూడండి, ఎల్లో కలర్ బ్లౌజ్ తో అలాంటి మెటీరియల్ అనమాట. చాలా బాగుంది. కింద చూస్తే మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వచ్చింది. చీర మొత్తం చూడండి, మనకి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉంటుందంటే ఈజీ టు క్యారీ ఫ్రెండ్స్, ఎలా అయినా కట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది. నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది లుక్ వైజ్ గా.
ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది, కట్ వర్క్ బోర్డర్ తో ఇలా వచ్చింది అనమాట. 4 సైడ్స్ బోర్డర్ అనేది ఇలా ఉంది శారీకి, కింద కూడా బోర్డర్ అనేది ఇలా వచ్చింది. చీర అంతా చూస్తే ఇది కొంచెం గ్రాండ్ గా, ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూసారా కలర్ ఎంత బాగుందో కదా. మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా, ఎన్ని కలర్స్ ఉన్నా అన్ని యూస్ చేసేయాలి, అన్ని వేసుకోవాలనుకుంటాం కదా. ఈ కలర్ ఇంకా బాగుంది, ఇంకా చాలా అట్రాక్ట్, ఇంకా అని అనలేకపోతున్నాను. ఏది నచ్చితే అదేంటి, ఈ ఫోర్ సారీస్ లో ఏది నచ్చినా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. మీ దగ్గర ఏది లేకపోతే అది. చాలా బాగుంది, చాలా క్యూట్ లుకింగ్ అనమాట. కట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది. చూడండి గ్రీన్ కలర్ అందరికి అందంగా ఉండే కలర్ కాంబినేషన్స్. ఈ రెండు కూడా చాలా మంచి కాంబినేషన్స్. ఇది కూడా ఇలా వచ్చింది, కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది అన్నమాట. చూసారా బోర్డర్. ఇంకా చీర మొత్తం చూపించేస్తాను. సారీ మొత్తం మనకి ఇలా బ్యాక్ ఫినిషింగ్ అక్క అంటే ఇదిగోండి ఇలా వచ్చింది బ్యాక్ ఫినిషింగ్. చీర అయితే మీకు ఇక్కడ నా దగ్గర ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ కనిపిస్తుంది కెమెరాలో కూడా. సో మీకు ఎటువంటి భయం అవసరం లేదు, హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇది చివరి వరకు కింద వరకు వచ్చింది చూసారా. ఇది ఏమంటే మన కట్టు చెంగు, కామన్ గా ప్రతి పట్టు చీరకి వస్తుంది, నార్మల్ గా కూడా వస్తుంది. ఇది కట్టు చెంగు అనమాట. ఇంతవరకు వచ్చిందండి. ఇంకా దీనికి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించానంటే చాలా సింపుల్ గానే స్టిచ్ చేయించుకున్నా. చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇలా నార్మల్ గానే నేను స్టిచ్ చేయించుకున్నా ప్రిన్సెస్ కట్ తో. ఇది స్లీవ్స్ వచ్చేసి ఇలా ఎంత బాగుందో చూసారా. కలర్ చాలా గ్రాండ్ గా ఉంది. కలర్ అయితే నాకు సూపర్ డూపర్ గా నచ్చేసింది. బ్యాక్ చూపిస్తే బ్యాక్ అయితే నెక్ ఇట్లా పెట్టించుకున్నాను. ఇదేంటి బ్లౌజ్ సింపుల్ గా కూల్ గా స్టిచ్ చేయించా. బట్ దీని మీదకి ఈ బ్లౌజ్ అద్దరిపోతుంది, నేనైతే డామ్ షూర్ చెప్తాను. మీకు ఎవరికైనా నచ్చినా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, అస్సలు ఆలోచించొద్దు. మంచి ఈ ఫెస్టివల్స్ కి ఈ శారీస్ ది బెస్ట్ శారీస్ అనమాట. సో ఇదనమాట. ఈ కలెక్షన్ వచ్చేసి శ్రీజ కలెక్షన్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీళ్ళ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. నేను వేసుకునే డ్రెస్ మీలో చాలా మందికి నచ్చింది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది అమెజాన్ లో పర్చేస్ చేస్తా. 649 రూపీస్ ఓన్లీ. టాప్ బాటమ్ విత్ దుపట్టా విత్ బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ తో, అంబ్రిల్లా కట్ ప్యాటర్న్ తో వచ్చింది. ఎవరికైనా వర్త్ ఇట్ అండి. ఎవరు పర్చేస్ చేసుకున్నా వాళ్ళు ఒక 100-200 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నట్టే. ఈ ప్రైస్ కి మీరు పర్చేస్ చేసుకుంటే కనుక చాలా తక్కువ ప్రైస్ వచ్చింది. వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే కనుక. చాలా బాగుంది. అండ్ ఇదనమాట. దీని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.